రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2 రోజుల పాటు విజయవాడలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. గురువారం సచివాలయం 5 బ్లాకుల్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు రాష్ట్ర మంత్రులు, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 7వ కలెక్టర్ సదస్సులో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు సీఎం చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ తెలిపారు. ఈ సదస్సులో జీఎస్టీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్టీపీ అంచనాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, విద్య, వైద్యం, పెట్టుబడుల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వివిధ జిల్లాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను వివిధ జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల సహా ప్రధాన దేవాలయాలలో సేవలను ఆధునీకరిస్తూ ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తుందని తెలిపారు. నిత్యాన్నదానం, ఆన్లైన్ సేవలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలతో దేవాలయాల పరిపాలనలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తుందని తెలిపారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలతో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుందని తెలిపారు. మాటల్లో కాదు, పనుల్లో మార్పు కనిపించాలని తెలిపారు. జవాబుదారీ పాలనను ప్రజలు స్వయంగా గుర్తించే పరిస్థితి రావాలని తెలిపారు. ప్రతి జిల్లా అభివృద్ధి, పెట్టుబడులు, ఇన్నోవేషన్లో ఒకరితో ఒకరు ఆరోగ్యకరంగా పోటీ పడాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి బెంచ్ మార్క్ గా నిలిచే దిశగా బెస్ట్ ప్రాక్టీసెస్ ను అన్ని జిల్లాలలో అమలు చేస్తామని తెలిపారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు అన్నారు. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరో స్టూడెంట్స్ వాడ ఫోటో వేసి దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. ఇది వెరీ గుడ్ థింగ్. మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల కావాలి. స్టేట్ ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య కలెక్టర్ మధ్య పోటీ పెట్టుబడులు మీ జిల్లాకు ఏ సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి కావాలి. పెట్టుబడులు పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనక కనబడేవాడిని. మీరు చేయాలి మిమ్మల్ని చెప్పారు. నేను మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను హాస్టల్ కోసం. మీరు అమరావతికి వచ్చి మీరు పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు కొన్ని లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉంటుంది. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లా. ఆ విధంగా 25 జిల్లాల్లో 25 బెస్ట్ ప్రాక్టీసెస్ తయారు చేసి దాన్ని నర్చర్ చేసి పరిస్థితి రావాలి.